ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ చైనాలో 2 రోజుల పాటు పర్యటించారు. భారత సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడాక్ వద్ద ఘర్షణల కారణంగా ఇరు దేశాల మధ్య దాదాపు 5 సంవత్సరాలుగా నిలిచిపోయిన ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి పునరుద్ధరించడానికి చైనాతో చర్చలు జరిపారు. బీజింగ్లో జరిగిన ఈ చర్చల్లో చైనా ప్రత్యేక ప్రతినిధుల బృందానికి ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత బృందానికి అజిత్ దోవల్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా శాంతి స్థాపనకు కార్యాచరణ, ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి 6 సూత్రాల ప్రణాళిక అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. టిబెట్ మీదుగా కైలాస మానస సరోవర యాత్ర పునరుద్ధరణ, నదీ జలాలకు సంబంధించిన సమగ్ర వివరాలను పంచుకోవడం, పరస్పరం వాణిజ్య సహకారం మొదలైన అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు. భారతదేశంతో సానుకూల వాతావరణంలో చర్చలు సాగాయని, ఇరు దేశాలు 6 అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చైనా వెల్లడించింది. దశలవారీగా రోడ్ మ్యాప్ రూపొందించేందుకు అంగీకారానికి వచ్చామని, వివాదాస్పద అంశాలను పక్కనపెట్టి సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని చైనా తెలిపింది. కాగా వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పడం, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణే లక్ష్యంగా గత అక్టోబర్ 24న రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రత్యేకంగా సమావేశమై ఈ మేరకు చర్చలు జరిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిశనాయకే 3 రోజుల పాటు భారత్లో పర్యటించారు. శ్రీలంకలో ఇటీవల ముగిసిన అధ్యక్ష పార్లమెంటరీ ఎన్నికల తర్వాత దిశనాయకే మొదటిసారిగా ద్వైపాక్షిక పర్యటన కోసం భారత్కు వచ్చారు. ఆయన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో చర్చలు జరిపారు. శ్రీలంకలో ఇంధన సరఫరా, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, వాణిజ్యం, సాంకేతిక వినిమయం, భారతీయ ఎఫ్డీఎల్పై దృష్టి సారించడం లాంటి పలు కీలక విషయాలపై ఈ చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ గుర్తింపు, యూపీఐ చెల్లింపులతో సహా శ్రీలంక అభివృద్ధిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు భారత్ మద్దతిస్తుందని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనురా కుమార దిశనాయకే మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభం సమయంలో భారతదేశం మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ ప్రయోజనాలకు హాని కలిగించే చర్యలకు శ్రీలంక సహకరించదని స్పష్టం చేశారు. అనంతరం భారత్, శ్రీలంక దేశాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలను ప్రోత్సహించడానికి ఢిల్లీలో జరిగిన వ్యాపార సదస్సులో పాల్గొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శ్రీలంక భారతదేశానికి అత్యంత సన్నిహిత సముద్ర పొరుగు దేశమని, భారతదేశం యొక్క సాగర్ నైబర్హుడ్ ఫస్ట్ విధానాల్లో శ్రీలంక ప్రధాన స్థానాన్ని కలిగి ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ, The two countries, close as they are, also pursuing various connectivity measures. We have enhanced our air and maritime, and we are now working on several projects related to energy connectivity through, for instance, multi-product petroleum pipeline between the two countries, supply of LNG. In addition, there is digital connectivity, and this has taken a significant step forward through the introduction of UPI services in Sri Lanka. పాకిస్తాన్కు చెందిన 4 మిస్సైల్స్ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల విషయంపై అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జోన్ ఫైనర్ స్పందిస్తూ, పాకిస్తాన్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాతో సహా దక్షిణాసియా దేశాలకు పెద్ద ముప్పుగా పరిణమిస్తోందని, అందుకే ఆ దేశానికి చెందిన 4 సంస్థలపై ఆంక్షలు విధించడం జరిగిందని తెలిపారు. ఇదిలా ఉండగా 4,05,00,000 మంది పిల్లలను పోలియో నుండి రక్షించడానికి పాకిస్తాన్ తన దేశవ్యాప్త టీకా ప్రచారాన్ని సోమవారం లాహోర్లో ప్రారంభించింది. కాగా జనవరి నుంచి ఇప్పటి వరకు ఆ దేశంలో 63 పోలియో కేసులు నమోదయ్యాయి. భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో రాజకీయ సంస్కరణల వేగాన్ని బట్టి సాధారణ ఎన్నికలు 2025 చివరిలో లేదా 2026 ప్రథమార్థంలో జరిగే అవకాశముందని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను నిర్ధారించే ఎన్నికల సంస్కరణలతో సహా ఎన్నికలు జరగడానికి ముందు బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరచడం చాలా కీలకమని దేశ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పేర్కొన్నారు. ఓటర్ జాబితాను నిర్ధారించడం వంటి సంస్కరణలకు రాజకీయ పార్టీలు అంగీకరిస్తే 2025 చివరి నాటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ఏర్పాట్ల కంటే ముందుగా సంస్కరణలు అమలు చేయాలని మహమ్మద్ యూనస్ ఉద్ఘాటించారు. మయన్మార్ తిరుగుబాటుదారులు 30 సంవత్సరాల తర్వాత మయన్మార్ మిలిటరీ నుంచి తమ ప్రధాన కార్యాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు మయన్మార్ జాతి తిరుగుబాటు బృందం మంగళవారం ప్రకటించింది.
కరేన్ నేషనల్ యూనియన్ పోరాట యోధులు థాయ్ సరిహద్దుల్లోని మానెర్ ప్లావ్ను సుదీర్ఘంగా జరిగిన పోరాటంలో స్వాధీనం చేసుకున్నారని కేఎన్యూ నాయకుడు సాథమైన్ తున్ తెలిపారు. కరేన్ మైనారిటీ హక్కుల కోసం కేఎన్యూ దశాబ్దాల పాటు సాగిన సాయుధ పోరాటానికి ప్రధాన కార్యాలయంగా ఉంది. మయన్మార్ జుంటాని వ్యతిరేకిస్తున్న ఇతర అసమ్మతి రాజకీయ నాయకులకు ఇది నిలయంగా ఉంటోంది. పశ్చిమాసియా దేశమైన సిరియాలో ఇటీవల ప్రభుత్వ మార్పిడి జరిగిన తరువాత ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి గీర్ పెడర్సన్ ఆదివారం ఆ దేశ రాజధాని డమాస్కస్లో పర్యటించారు. సిరియా మాజీ అధ్యక్షులు బషర్ అల్ అసద్ను పదవీచ్యుతుని చేసిన హయత్ తహ్రీర్ అల్ షామ్ ఇస్లామిక్ సంస్థ నాయకులు మహ్మద్ అల్ జోలానీతో గీర్ పెడర్సన్ సమావేశమై సిరియాలో విశ్వసనీయమైన సమ్మిళిత పరివర్తన జరగాలని సూచించారు. అనంతరం సిరియా తాత్కాలిక ప్రధానమంత్రి మహ్మద్ అల్ బషీర్తో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ దేశం నుండి విడిచి వెళ్లిపోయిన తర్వాత సోమవారం తొలిసారిగా స్పందించారు. డమాస్కస్ పూర్తిగా చేయి జారిపోయాకే తాను సిరియా వదిలి వెళ్లానని, దేశం ఇప్పుడు ఉగ్రవాదుల నియంత్రణలోకి వెళ్లిపోయిందన్నారు. దేశంలో ఇప్పుడు పుట్టుకొస్తున్న కొత్త నాయకులందరూ ఉగ్రవాదులే అని ప్రకటించారు. గాజా స్ట్రిప్లో హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ 14 నెలల నుంచి సాగిస్తున్న యుద్ధంలో భాగంగా ఆదివారం రాత్రి తూర్పు షిజషియా పరిసర ప్రాంతంలో జరిపిన దాడిలో గాజా నగరంలో 4 సభ్యులతో సహా 10 మంది వ్యక్తులు మరణించారని పాలస్తీనా వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న యెమెన్ రాజధాని ఓడరేవు నగరంపై గురువారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఇజ్రాయెల్ సైన్యం తమ ఫైటర్ జెట్లు సనాలోని హౌతీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. యెమెన్లోని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న సనా నగరంపై గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ చేసిన దాడిలో 9 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. హమాస్తో యుద్ధం ముగిసిన తరువాత గాజా స్ట్రిప్లో తమ దేశ బలగాలు స్వేచ్ఛగా చర్య తీసుకుంటాయని, గాజాపై పూర్తి భద్రతా నియంత్రణను ఇజ్రాయెల్ కలిగి ఉంటుందని ఆ దేశ రక్షణ మంత్రి కాజ్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. గాజాపై ఇజ్రాయెల్ నియంత్రణ జూడియా మరియు సమారియాలో వలె ఉంటుందని స్పష్టం చేశారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ సోమవారం పార్లమెంటులో విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. ఓలాఫ్ స్కోల్జ్ 733 సీట్లు కలిగిన దిగువ సభలో తనకు 207 మంది సభ్యుల మద్దతు లభించగా వ్యతిరేకంగా 394 మంది ఓటు వేశారు. 116 మంది గైర్హాజరయ్యారు. దీంతో గెలవడానికి అవసరమైన 367 మెజారిటీ ఆయనకు దక్కలేదు. దీంతో జర్మనీలో ఫిబ్రవరిలో ముందస్తు ఎన్నికలు అనివార్యం కానున్నాయి. యూరోప్లోనే అత్యధిక జనాభా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీలో 3 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నవంబర్ 6న కుప్పకూలింది. దీంతో రాజ్యాంగం ప్రకారం సభలో విశ్వాస పరీక్ష చేపట్టాల్సి వచ్చింది. జార్జియాలోని పర్వత శ్రేణుల్లో ఒకటైన గదౌరీలోని ఒక రిసార్ట్లో జరిగిన ప్రమాదంలో 11 మంది భారతీయులు మృతి చెందారని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ కారణంగా 12 మంది మరణించగా ఇందులో 11 మంది భారతీయులని జార్జియా విదేశాంగ శాఖ ప్రాథమికంగా తెలిపింది. గదౌరీలో ఈ 11 మంది హవేలీ అనే భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్నారని వివరించింది. మృతికి కారణాలను తెలుసుకునేందుకు జార్జియా ప్రభుత్వం ఒక ఫోరెన్సిక్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. రష్యా ఆర్మీ సీనియర్ జనరల్ ఇగోర్ కిర్లోవ్ రష్యా రాజధానిలోని మాస్కోలో జరిగిన బాంబు పేలుడు ప్రమాదంలో మరణించారు. ఆర్మీ అణుజీవ రసాయన భద్రతా విభాగం చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేస్తున్న ఆయన మంగళవారం కార్యాలయానికి వెళ్లేందుకు తన ఇంటి పరిసరాల్లో కారు వద్దకు రాగానే ఆ పక్కనే స్కూటర్లో అమర్చిన బాంబు పేలింది. ఈ ఘటనలో కిర్లోవ్తో పాటు ఆయన సహాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీని వెనుక తమ సీక్రెట్ సర్వీస్ ఎస్బీయూ హస్తముందని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ఉక్రెయిన్లో రష్యా బలగాలు ముందుకు సాగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్పై రష్యా పాల్పడుతున్న పలు దాడుల్లో కిరిల్లోవ్ కీలకంగా వ్యవహరిస్తున్నారని కెనడా, బ్రిటన్ తదితర దేశాలు ఇప్పటికే ఆయనపై ఆంక్షలు విధించాయి. కాగా మొదటి ప్రపంచ
ప్రపంచ యుద్ధంలో వాడిన క్లోరోపిక్రిన్ అనే విషవాయువును ఉక్రెయిన్ బలగాలపై ఇగోర్ కిరిల్లవ్ నేతృత్వంలో రష్యా ప్రయోగించినట్లు అమెరికా పేర్కొంది. ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది. జనరల్ కిరిలోవ్ను చంపేందుకు స్కూటర్లో అమర్చిన బాంబును రిమోట్తో పేల్చినట్లు గుర్తించామని, రష్యా దీనిని ఉగ్రవాద చర్యగా చూస్తోందని, ఉక్రెయిన్కు తగు రీతిలో సమాధానమిస్తామని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ ప్రకటించారు. ఇదిలా ఉండగా అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. గత 4 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ట్రంప్తో మాట్లాడలేదని, ట్రంప్ హయాంలో అమెరికా విధానాల్లో భారీగా మార్పులు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం దాదాపు 4.5 గంటల పాటు జరిగిన వార్షిక మీడియా సమావేశంలో ప్రజలతో ఫోన్ సంభాషణలో ఆయన పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో త్వరలో విజయం సాధించబోతున్నామని తెలిపారు. ఆఫ్రికన్ దేశమైన నైజీరియాలో ఇబాడాన్ నగరంలో ఓ పాఠశాల ఫన్ ఫెయిర్లో జరిగిన తొక్కిసలాటలో 35 మంది పిల్లలు మరణించగా మరో 6గురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఆహారం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడినప్పుడు ఈ తొక్కిసలాట జరిగిందన్నారు. దాదాపు 5,000 మంది పిల్లలు వేదిక వద్ద ఉన్నారని, ప్రధాన నిర్వాహకులు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రావడంతో గందరగోళం చెలరేగిందని తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై ఓయో స్టేట్ డిప్యూటీ గవర్నర్ మాట్లాడుతూ, The security agencies said they were not contacted at all, the police, but the resultant effect of this very careless act is the huge death that we have recorded, unfortunately and avoidably too. ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. ధ్యానం ద్వారా మానసిక శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి ఇది వార్షిక కార్యక్రమంగా పరిగణించబడుతుందని స్పష్టం చేసింది. ధ్యాన అభ్యాసం అంతర్గత శాంతితో వ్యక్తులతో అనుసంధానమవడానికి, భావోద్వేగాలపై నియంత్రణ, మరింత అవగాహన పెంచుకోవడానికి సహాయపడుతుందని, వ్యక్తిగత మరియు సామూహిక ఆరోగ్యానికి ప్రగాఢమైన ప్రయోజనాలను అందిస్తుందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ప్రపంచ శాంతి మరియు సామరస్యం కోసం ధ్యానం అనే ఇతివృత్తంతో ఈ రోజు దీనిని పాటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బుధవారం రిపబ్లిక్లను ప్రభుత్వ షట్డౌన్ను నిరోధించడానికి ద్వైపాక్షిక వ్యయ బిల్లును తిరస్కరించాలని కోరారు. ఇది సాంప్రదాయిక విలువలకు ద్రోహం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రపంచంలోని అన్ని సమస్యలను పరిష్కరించడానికి చైనాతో కలిసి పనిచేస్తానని చేసిన ప్రతిపాదన తరువాత భారతదేశానికి వ్యతిరేకంగా టారిఫ్ పెంచడంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత చైనా, మెక్సికో, కెనడాలపై వాణిజ్య ఆంక్షలు విధించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలో భారత్ను కూడా చేర్చారు. ఇదిలా ఉండగా మరొక నెల రోజుల్లో అధ్యక్ష పదవి నుండి తప్పుకోనున్న జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం H-1B వీసాల కోసం నిబంధనలను సడలించింది. ఇది అమెరికన్ కంపెనీలకు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడాన్ని సులభతరం చేస్తుంది. దీంతో వేలాది మంది భారతీయ సాంకేతిక నిపుణులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. కాగా ఎక్కువ మంది కోరుకునే H-1B వీసా అనేది వలసేతర వీసా. ఇది అమెరికా కంపెనీలకు సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. కెనడా ఉప ప్రధానమంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ జస్టిన్ ట్రూడోతో వచ్చిన విభేదాల కారణంగా పదవి నుంచి నిష్క్రమించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక కెనడాపై టారిఫ్లు పెంచుతానని ప్రకటించడంతో గత కొద్ది రోజులుగా గందరగోళం నెలకొంది. తదుపరి చర్యల విషయంలో ఆమె జస్టిన్ ట్రూడోతో విభేదించడంతో ఆమె ఆర్థిక మంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో ఉండిపోయిన 2 వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్ మోర్లను భూమిపైకి తీసుకురావడానికి మరింత సమయం పట్టనుందని నాసా ప్రకటించింది. వ్యోమగాముల్ని స్పేస్ నుంచి భూమికి తీసుకువచ్చే బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్ లైనర్ అనే వ్యోమనౌకలో అనేక సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ ఫలితంగా సునీత విలియమ్స్, విల్ మోర్లు వచ్చే ఏడాది మార్చి నెల చివరి నాటికి స్పేస్ నుంచి భూమి మీదకు వచ్చే అవకాశముందని నాసా స్పష్టం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీపై గత కొద్ది రోజులుగా నెలకొన్న అనిశ్చితిపై స్పష్టత వచ్చింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుండి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు పాకిస్తాన్లో పర్యటించేందుకు భారత్ విముఖత చూపడంతో భారత్ పాకిస్తాన్ మధ్య 2027 వరకు జరగబోయే క్రికెట్ మ్యాచ్లు తటస్థ వేదికల్లో జరుగుతాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC వెల్లడించింది. దీంతో ఈ టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నామని, ఇది 2025లో భారత్ నిర్వహించే ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్తో పాటు పురుషుల T20 ప్రపంచ కప్ 2026 కూడా వర్తిస్తుందని ICC స్పష్టం చేసింది. మీరింతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం DV సత్యనారాయణ, PVKM లక్ష్మి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.